గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ ముమ్మరం చేసింది. అయితే 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మీద మహిళలు అవగాహనతో ఉండాలని హైదరాబాద్ DCHS సూర్యశ్రీ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హెచ్పివి వ్యాక్సినేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ఈ రోజు నుంచి హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ అజ్మీర్ వేదికగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా తెలంగాణలో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇక ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి అంటే ఈ ప్రక్రియ కేవలం 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు, ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేదా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు DCHS సీనియర్ డాక్టర్ సూర్యశ్రీ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అంటే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం గల ప్రధాన కారణం ఏంటిది మేడం? మనకి తెలుసు గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయంకి ముఖద్వార క్యాన్సర్. సో అది వరల్డ్ వ్యాప్తంగా చూస్తే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్, మహిళలకి వచ్చే క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ వల్ల చాలామంది మహిళలకి అనారోగ్యం, చనిపోవడం జరుగుతుంది. సో దానికి ప్రివెన్షన్ ఎలా దాన్ని కాపాడగలం అనే దానికి హెచ్పివి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం. సో దీనికి మనకు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకి నేషనల్ ప్రభుత్వం అంతా కింద ఈ వ్యాక్సిన్ ఇవాళ లాంచ్ అయింది, ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అధికారిక లెక్కలు చూస్తే 79,000 కేసులు 2025లో నమోదైనట్టుంది. 42,000 మంది వరకు కూడా దీని బారిన పడి చనిపోయినట్టు కూడా వాళ్ళ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అంటే అంత సీరియస్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉందా మేడం? అదే చెప్పాం కదా, సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్. మనకు తెలుసు ఇప్పుడు క్యాన్సర్ అనేది నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ ఒక మహమ్మారి. సో అది వ్యాప్తం సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. ఇంకోటి, ఈ వ్యాక్సినేషన్ కేవలం 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నట్టు మేడం? ఎందుకంటే ఆ వయసులో ఈ వ్యాక్సిన్ ఇస్తే కానీ ఈ సర్వైకల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, తర్వాత సొసైటీలో వెళ్తారు, పెద్ద మనుషులు అయ్యి, అందుకోసం అనేది వాళ్ళకి పిల్లలు పుడతారు. సో ఈ స్టేజ్ ముందే ఆ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది, క్యాన్సర్ రాకుండా అది నివారిస్తుంది. ఆ ఏజ్ కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా తమకి అంటే ఇది ఎలాంటి లక్షణాలను ముందుగా బయటకు వస్తుంటాయి మేడం, అంటే తీసుకోవాలంటే ఆ ఏజ్ దాటిన వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే క్యాన్సర్ మనం స్క్రీనింగ్ అనేది చేస్తాం ప్రతి మహిళకి. మనకి స్టేట్లో ఆరోగ్య మహిళ అనే ప్రోగ్రామ్ జరుగుతోంది. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రతి మహిళకి వచ్చిన వాళ్ళకి ఏదైతే హాస్పిటల్కి వస్తారో లేకపోతే వాళ్ళంతా వాళ్ళు వచ్చినా కూడాను మంగళవారం అనేది లేకపోతే ప్రతిరోజు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. సో మేము వాళ్ళని ఏ కంప్లైంట్ లేకపోయినా కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం. అలాగే ప్యాప్స్మియర్ అనేది అందరికీ హెల్త్ ఉన్న ప్యాప్స్మియర్ అనేది తీస్తాం. సో ఈ 2 పరీక్షల వల్ల ఆమెకి ఫస్ట్ స్టేజ్ అసలు క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏవైనా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయా? వస్తే ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాక్సిన్ మన ఇమ్యునైజేషన్ సిస్టంలో నేషనల్ ప్రభుత్వం అలాగే స్టేట్ ప్రభుత్వం అన్ని టెస్ట్లు అన్నీ చేసి చాలా సేఫ్ వ్యాక్సిన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతోంది. సో దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ ఒకటో రెండో ఒకవేళ భయంతో వ్యాక్సిన్ తీసుకుంటున్నామన్నా లేకపోతే ఏదైనా జ్వరం వచ్చినా దానికి నివారణకి చిన్న మందులు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఆ సెంటర్లోనే AEFI అని ఉంటుంది, అది అందుబాటులో ఉంటుంది. మోస్ట్లీ 2025లో 1700 కేసులు నమోదైనట్టుగా కూడా లెక్కలు చెప్తున్నాయి మేడం. దాదాపు చనిపోయిన వారి సంఖ్య కూడా అంటే 15. తెలంగాణలో 2025లోనే కేవలం 1700 మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి చనిపోయినట్టుగా కూడా లెక్కలు చెప్తున్నాయి. అంటే రోజుకి ఆ సంఖ్య చూసుకుంటే 4 రోజుకి కేవలం ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. అంటే దీని మీద ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఎంత మీద ఉందంటారు మేడం? అంటే ఇప్పుడు మనకి ఈ వ్యాక్సిన్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే లాంచ్ అయిందో ఇది ఫస్ట్ 90 రోజులు క్యాంపెయిన్ మోడ్లో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో బాగా అవగాహన కల్పించి ఈ వ్యాక్సిన్ కోసం ఆల్రెడీ అందరికీ తెలుసు అయినా కూడా నిరంతర ప్రక్రియ అయినా ఇంకా కూడా బాగా తెలిసేటట్టు క్యాంపెయిన్ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది.
మనకి దాదాపు 5 లక్షల పిల్లలు ఉన్నారు. ఈ 14 నుంచి 15 వయసు లోపల పిల్లలు 5 లక్షల పిల్లలు మన తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, 33 జిల్లాల్లో ఉన్నారు. ఆ అంకణాలు మనకి ఉన్నాయి. సో ఈ అందరూ కూడా పేరెంటల్ కన్సెంట్తో ఇవ్వడం జరుగుతుంది. అంటే తల్లి వాళ్ళ కన్సెంట్ ఫామ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్కి తెలిసి ఉండాలి. ఆ కన్సెంట్ ఫామ్ తీసుకొని వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 30 రోజులు క్యాంపెయిన్ మోడ్ కాబట్టి అవగాహన బాగా కల్పిస్తారు దీని గురించి. ఈ బయట దీని కాస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ 4,000 రూపాయలు. ఇది ఇప్పుడు మనం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫ్రీగా ఈ వ్యాక్సిన్ ఇస్తోంది. సో ఈ అవకాశం అందరూ పిల్లలు ఉపయోగించుకోవాలి. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ వ్యాక్సిన్, సేఫ్. అలాగే మీకు ఈ మహమ్మారి సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెన్షన్ అవుతుంది. ఈరోజు నుంచి మొదలైన ఈ దేశవ్యాప్త హెచ్పివి వ్యాక్సిన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు కూడా, అంటే 14 నుంచి 15 సంవత్సరాల లోపల ఉన్న బాలికలందరూ కూడా తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. 2 వ్యాక్సినేషన్లు ఉంటాయి. ఈరోజు 3 నెలల వ్యవధిలోనే 2 వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా గైనకాలజిస్ట్ సీనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. ఇక ప్రతి ఏడాది హెల్త్ డిపార్ట్మెంట్, కేంద్ర హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తున్న లెక్కలను చూస్తే ప్రతి ఏడాది అంటే 2025 లెక్కల ప్రకారం 79,000 మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడితే 42,000 మంది అందులో చనిపోయినట్టుగా కూడా లెక్కలు చెప్తున్నాయి. ఇక తెలంగాణలో దాదాపు 1,700 మంది 2025లో ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటికైనా అటు గ్రామీణ ప్రాంతాల్లోనైనా సరే, అదేవిధంగా అక్షరాస్యత లేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలని గైనకాలజిస్ట్ డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.